నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 31వ భాగం. జరిగిన కథ. తనను వదిలి వెళ్ళమంటే పనిష్మెంట్ ఎలా ఉంటుందో నేత్రకు రుచి చూపించిన జై. ఇక మీదట నేత్ర గదిలోకి వచ్చేసరికి జై బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. జై వైపు కోపంగా చూస్తూ సోఫా దగ్గరకు వెళ్ళి పడుకుంది. కళ్ళు మూసుకుంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనే కళ్ళ ముందు మెదులుతోంది. కళ్ళు తెరిచి చూసేసరికి జై తననే చూస్తూ నవ్వుతూ కనిపించాడు. కోపంగా పక్కకు తిరిగి పడుకుంది. కాసేపటికి పక్కన ఏదో స్పర్శ తగలడంతో వెనక్కి తిరిగింది. పక్కనే జై పడుకొని కనిపించాడు. కంగారుగా పైకి లేవడానికి ట్రై చేసింది. జై చేయి అడ్డు పెట్టడంతో పైకి లేవడానికి కుదరలేదు. మీరేంటిక్కడ? చెప్పాగా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానని. ఒకే రూమ్లో ఉన్నాం కదా, సరిపోలేదా? సరిపోదు. బెడ్ మీదకి వచ్చి పడుకో. నేను రాను సార్. ఓకే, నేను లేవను. అబ్బా, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు? టార్చరా? అసలు టార్చర్ చేసేదే నువ్వు. ఊరిస్తూ ఉడికిస్తూ టార్చర్ చేస్తున్నావు నన్ను. పెళ్ళ ఇన్ని రోజులవుతోంది. ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని కంట్రోల్లో ఉండడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? నీ మట్టి బుర్రకి అర్థం అవదులే, నాకు తెలుసు. నాదేం మట్టి బుర్ర కాదు. అయితే అర్థం అవ్వాలిగా. అన్నీ అర్థమవుతున్నాయి నాకు. మీరిలా బిహేవ్ చేయడం ఏం బాలేదు సార్. ఇంకొక్కసారి సార్ అన్నావనుకో గొంతులో పొడుస్తా. మరి ఇంకేమని పిలవాలి? అందరూ భర్తను ఏమని పిలుస్తారు? నువ్వు అలాగే పిలువు. పేరు పెట్టి పిలిచావనుకో ఇంకా సంతోషిస్తాను. సరేలేండి, వెళ్ళి బెడ్ మీద పడుకోండి. అయితే నువ్వురా. నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది. అయితే నాకు కూడా ఇక్కడే కంఫర్ట్గా ఉంది. ఏంటి, ఇలా అయినా నన్ను మీ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారా? ఈసారి మీ ఎత్తులేం పారవు. నేను ఇక్కడే పడుకుంటాను. పడుకో నేత్ర, ఎవరొద్దన్నారు? బెడ్ అయితే ఇద్దరి మధ్య కొంచెం దూరమైనా ఉంటుంది. అదే సోఫా అనుకో, గాలి కూడా మన మధ్యకి రాలేదు. సరే, మీ ఇష్టం. కాసేపు ఆగితే ఇక్కడ పడుకోలేక మీరే వెళ్ళిపోతారు. పడుకోండి. కోపంగా అటు తిరిగి పడుకుంది నేత్ర. జై నవ్వుకుంటూ తన వైపు తిరిగి మీద చేయి వేశాడు. చేయి తీసి జై వైపు తిరిగింది. ఇదిగో పడుకోనిచ్చాను కదా అని మీద చేయేస్తే ఊరుకోను. నిన్ను పెళ్లి చేసుకొని కాజల్ అగర్వాల్ మీద చేయేస్తే బాగోదు కదా. నాకు ఇలా చేయేసి పడుకోవడమే అలవాటు. ఇలా అయితే నేను గదిలో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళు, వెనక నేను వస్తానుగా. అబ్బా, ఇలా తయారయ్యారేంటి మీరు? నాకు నిద్ర వస్తుంది. పడుకో, ఎవరొద్దన్నారు? మీరు ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేనెలా నిద్రపోను? ఓహో, నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా? డిస్టర్బ్ అంటే చెప్పు. అంటే మీతో వాదిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకుంది నేత్ర. జై నవ్వుతూ తనని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి జై నిద్రలోకి జారుకున్నాడు. నేత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచి జై వైపు తిరిగి పడుకొని నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే నేత్రకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తను జై గుండెల మీద ఉంది. కంగారుగా పైకి లేవబోతుంటే జై తనని గట్టిగా పట్టుకున్నాడు. మధ్యలో వెళ్ళిపోతారులే అనుకుంటే ఇక్కడే సెటిల్ అయిపోయారా అని మనసులోనే అనుకుంటూ జై జుట్టుని సవరిస్తూ చూస్తూ ఉండిపోయింది. ఎంత క్యూట్గా ఉన్నారు. ఈ క్యూట్నెస్ చూస్తే ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. అలాంటిది మీరిలా నా వెంట పడ్డం ఏమిటి? నా మనసు మీకు దగ్గరవమని చెబుతున్నా ఏదో తెలియని భయం నన్ను ఆపేస్తోంది. జై కదలడంతో కంగారుగా కళ్ళు మూసుకుంది. జై కళ్ళు తెరిచి చూశాడు. నేత్ర నిద్రపోతుందనుకొని రాక్షసి, రాత్రి ఎన్ని తిప్పలు పెట్టావే, పర్లేదులే అని నవ్వుకున్నాడు. అమ్మో, లేచిందంటే మళ్ళీ గొడవ మొదలు పెడుతోంది. నేత్రని పక్కకి పడుకోపెట్టి లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు జై. నేత్ర కళ్ళు తెరిచి వెంటనే పైకి లేచి పక్క రూమ్లోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి జై కోసం కాఫీ కలుపుకొని తీసుకొని వచ్చింది. అప్పటికే జై ఫ్రెష్ అయి షర్ట్ వేసుకుంటూ నేత్రని చూసి బటన్స్ పెట్టుకోకుండా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఏంటి, తీసుకోండి. నేత్ర చేతిలో కప్ తీసుకొని సిప్ చేస్తూ తన వైపు చూశాడు. ఇదేంటి మజ్జిగ తీసుకొచ్చావు? రాత్రెక్కిన హ్యాంగ్ ఓవర్ దిగడానికి. నేను డ్రింక్ చేశానని నీకెలా తెలుసు? ఏం, రాత్రి తమరు చేసిన ఘనకార్యం గుర్తులేదా? ఓ అవును కదా, అయినా అదెలా మర్చిపోతాను? మర్చిపోండి. ఇంకోసారి ఇలా చేశారంటే. అంటే? జై దగ్గరికి రావడంతో చేతిని నోటికి అడ్డంగా పెట్టి వెనక్కి జరిగింది. ఏం చెయ్యనులే, బటన్స్ పెట్టు. ఇంకా నయం, స్నానం చేయించమనలేదు. అంత అదృష్టం నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? నేత్ర కోపంగా చూస్తూ బయటకు వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపాడు జై. ఇప్పుడు నువ్వు బటన్స్ పెట్టలేదో నేను ఇలాగే ఆఫీస్కి వచ్చేస్తాను. నేత్ర కోపంగా ఒక లుక్ ఇచ్చి దగ్గరకు వచ్చి బటన్స్ పెడుతోంది. అసలు రాత్రి. అబ్బా, ఏంటి మీరు ఇక ఆ విషయం మర్చిపోరా? మర్చిపోయే విషయమా అది? తలుచుకుంటేనే మనసు గాల్లో తేలిపోతుంది. అయితే తలుచుకోకండి. కోపంగా చెప్పి బయటకు వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు జై. ఏంటి మీరు?
చిన్న పిల్లాళ్ళ మారం చేస్తున్నారు? టైం అవుతుంది, బయలుదేరండి. ఇద్దరూ కారులో ఆఫీస్కి బయలుదేరారు. నేత్ర విండో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. ఏం నేత్ర, నా మీద కోపం వచ్చిందా? కోపం వస్తే మాత్రం ఏం లాభం? అన్నీ మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారుగా. దట్ ఈస్ జై. నేత్ర కోపంగా పక్కకి తిరిగి చూసింది. అసలు ఏ ధైర్యంతో నన్ను కిస్ చేశారు మీరు? నా భార్యని కిస్ చేయడానికి నేనెందుకు భయపడాలి? నేను చెప్పాను కదా సార్, నాకు ఏయ్ ఆపు, సార్ అని పిలవద్దని చెప్పానా? కాల్ మీ జై. నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేను. ఎందుకని? భర్తని పేరు పెట్టి పిలవకూడదని మా మావయ్య చెప్పారు. ఓహో, సార్ అని పిలవకూడదని చెప్పలేదా? సర్లే, పిలవనులేండి. థ్యాంక్ యూ. ఎందుకు? నేను నీ భర్తని అని ఒప్పుకున్నందుకు. పెళ్లి ఎలా జరిగినా మన సాంప్రదాయాలకి మనం విలువివ్వాలి కదా. మన దేశంలో వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కారణం అదే. కానీ అందరూ ఆ బంధాన్ని నిలబెట్టుకోలేరు నేత్ర. నేత్ర తలెత్తి జై వైపు చూసింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ ఒంటరిగానే ఉంది. అప్పటికే నాన్న విడాకులు తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. నానమ్మ తాతయ్య అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. ఒంటరిగానే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. జై గొంతులో బాధ ధ్వనించింది. నేత్ర తన చేయి పట్టుకుంది. సారీ, ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదు నేత్ర, ఐఎమ్ ఓకే. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను నేత్ర. నీ తండ్రి చేసిన తప్పే నా తండ్రి కూడా చేశాడు. కానీ నాకు తోడుగా ఒక కుటుంబం నిలబడింది. నువ్వు ఒంటరిదానివి అయిపోయావు, అంతే తేడా. నేను మా నాన్నలా చేయకూడదని చిన్నప్పటి నుండి మా తాతయ్య నానమ్మ నాకు ఒకటే విషయం బలంగా నేర్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనతో ముడిపడే బంధాన్ని వదులుకోకూడదు అని. ఒక చేత్తో స్టీరింగ్ హ్యాండిల్ పట్టుకొని ఇంకో చేత్తో నేత్ర చేతిని పట్టుకున్నాడు జై. నీ చేతిని వదలను, మన బంధాన్ని విడిపోనివ్వను. ట్రస్ట్ మీ నేత్ర. నేత్ర తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. జై కళ్ళలో నిజాయితీ స్పష్టంగా తెలుస్తోంది. ఆలోచిస్తూ ఎదురుగా చూసేసరికి ఒక పాప కార్కి అడ్డంగా పరిగెడుతోంది. సార్, పాప! నేత్ర అరవడంతో కంగారుగా బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే ఆ పాప కార్కి తగిలి కింద పడిపోయింది. ఇద్దరూ కంగారుగా కార్ దిగి ఆ పాప దగ్గరకు వచ్చారు. తలకి గాయమై రక్తం కారుతోంది. జై కర్చీఫ్ తీసి గాయాన్ని అదింపట్టాడు. పాపని ఎత్తుకొని కారులో పడుకోబెట్టి హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరారు. పాపకి ట్రీట్మెంట్ జరుగుతోంది. నేత్ర ఆ గది బయటే కూర్చొని ఉంది. జై కొంచెం దూరంలో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతూ నేత్రని గమనించాడు. టెన్షన్గా కనిపించడంతో ఫోన్ కట్ చేసి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కంగారు పడకు నేత్ర, ఏం కాదు. పాపం చిన్నపిల్లండి, ఏం కాదని చెప్పాను కదా. యాక్సిడెంట్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? జై నవ్వుతూ నేత్ర చేయి పట్టుకున్నాడు. నువ్వవేం ఆలోచించకు, నేను చూసుకుంటాను కదా. ఏమో, నాకు భయంగా ఉంది. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చాడు. జై నేత్ర పైకి లేచి డాక్టర్ దగ్గరకు వచ్చారు. ఎలా ఉంది డాక్టర్? నో ప్రాబ్లం, స్టిచ్చింగ్ పడింది, చిన్న గాయమే, ఒక 1 వీక్లో తగ్గిపోతుంది. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. పాపకి స్పృహ వచ్చాక వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే డాక్టర్. నేత్ర కమ్. అలా ఎలా వదిలేసి వెళ్తామండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి. పాప పేరెంట్స్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే అయితే, నేను అజయ్ని పంపిస్తాను, నీకు తోడుగా ఉంటాడు. సరే. జై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేత్ర ఆ పాప ఉన్న గదిలోకి వచ్చి పక్కనే కూర్చుంది. కాసేపటికి అజయ్ కూడా అక్కడికి వచ్చాడు. నేత్ర, పాపకి ఇంకా స్పృహ రాలేదా? లేదు సార్, తన పాకెట్లో ఇంటి ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేసి చెప్పాను, వస్తూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే పాప తల్లిదండ్రులు లోపలికి వచ్చారు. వాళ్ళని చూడగానే నేత్ర షాక్తో అక్కడే నిలబడి ఉండిపోయింది. అజయ్ తనని గమనిస్తూనే ఉన్నాడు. పాప తల్లి దగ్గరకు వెళ్లి పాపని గుండెలకు హత్తుకుంది. అజయ్ ఆవిడ దగ్గరకు వచ్చి పక్కనే నిలబడ్డాడు. పాప బానే ఉందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అండి, మా పాపని కాపాడినందుకు. ఇట్స్ ఓకే, ఇక మేం బయలుదేరతామండి. నేత్ర కమ్. నేత్ర ఏదో ఆలోచనలో ఉంది. అజయ్ తన చేయి పట్టుకుని బయటికి తీసుకుని వచ్చాడు. నేత్ర, ఏమైంది? నేత్ర తలెత్తి అజయ్ వైపు చూసింది. తన కళ్ళలో నీళ్లు. అజయ్ కంగారుగా చూశాడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వచ్చేసింది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు జై. అజయ్ రాధ హాల్లోనే కూర్చొని కనిపించారు. ఇద్దరూ డల్గా ఉండడం చూసి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఏంటి అలా ఉన్నారు? నేత్ర ఎక్కడా? ఆఫీస్కి ఎందుకు రాలేదురా? తను నీ గదిలోనే ఉంది. ఏమైందిరా? ఆ పాపని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించారా? అప్పగించాం. మరి ఆఫీస్కి ఎందుకు రాలేదు? హాస్పిటల్లో నేత్ర ఫాదర్ కనిపించారా? వాట్? అవును, ఆ పాప తండ్రి ఎవరో కాదు, వదిలేసి వెళ్ళిపోయిన నేత్ర వాళ్ళ నాన్న. జైకి నేత్ర పరిస్థితి అర్థమైంది. ఆలోచిస్తూ ఉండిపోయాడు. జై, నేత్ర చాలా బాధపడుతుందిరా. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు. మేమెవ్వరం తన బాధ తీర్చలేం. నువ్వు మాత్రమే తనకి ధైర్యం చెప్పగలవు. ఒకసారి నేత్రతో మాట్లాడు. సరేమా, నేను మాట్లాడతాను. అక్కడి నుండి గది దగ్గరకు వచ్చాడు జై.
బాల్కనీలో కూర్చొని ఏడుస్తూ కనిపించింది నేత్ర. జై దగ్గరకు వెళ్లి పక్కనే కూర్చున్నాడు. నేత్ర భుజం మీద చేయి వేసేసరికి ఏడుస్తూ జైని హత్తుకుంది. తన మనసులో బాధంతా కళ్ళనీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోయేంత వరకు జై తనని గుండెలకి హత్తుకొని తల నిమురుతూ ఉండిపోయాడు. నేత్ర ఏడుస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తనని ఎత్తుకొని తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే కూర్చున్నాడు జై. ప్రియమైన శత్రువు 31వ భాగం సమాప్తం.